ఏడిసే దాని మొగుడొచ్చే నా మొగుడొచ్చే అని ఒక సామెత. ఎందుకో చాలా రోజులైంది ఈ సామెతకి అర్థం చెప్పాలి అనిపించింది. సామెత మరొకసారి, ఏడ్చే దాని మొగుడొస్తే నా మొగుడొచ్చే. అంటే ఇద్దరు ఇంటి పక్క పక్కనే ఉంటారు. ఒక ఆవిడ ఏడుస్తూ ఉంటుంది, ఇంకొక ఆవిడ ఏడవదు. ఇద్దరి భర్తలు అడవికి వెళ్ళి ఉంటారు కట్టెలు కొట్టుకొని రావడానికి. సాయంత్రం అయింది, పొద్దుగుకింది, ఇద్దరూ రాలేదు. ఇంకా చీకటి పడుతుంది, ఇద్దరూ రాలేదు. ఇద్దరు మొగుళ్ళు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళి చీకటి పడ్డా రాలేదు. కానీ ఒక ఆవిడ మాత్రం ఏడుస్తుంది, ఇంకొక ఆవిడ ఏడవట్లేదు. అప్పుడు ఒక ఆయన అడిగాడు, నాలాంటి శాంతిగా పోతాం, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆమె ఎందుకు ఏడవట్లేదు? ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు కానీ ఒకరే ఏడుస్తున్నారేంటి అంటే, అప్పుడు చెప్పింది, మా ఇద్దరి మొగుళ్ళు ఒకేసారి అడవికి వెళ్ళారు, చీకటి పడ్డా ఇంకా రాలేదు. ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు కూడా వచ్చినట్టే కదా, నేను ఎందుకు ఏడవడం అని. సామెతకి అర్థం ఇదే, ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు, అది ఏడుతుంది కదా, నేను ఎందుకు ఏడవడం? దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు, ఏడ్తే ఏమన్నా వస్తాడా అని. సామెతకి అర్థం ఇది. మీరు కొత్తగా తెలుసుకున్నా, ముందే తెలిసినా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి కసక్కుమైన మ్యాటర్లు మన దగ్గర చాలా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.